సరి అయిన ఆధారాలు చూపించకపోతే ఓటర్ లిస్టులోంచి తొలగిస్తారు. ఆ తొలగించిన వాళ్లకు కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో అయితే వాళ్ళు ట్రిబ్యునల్లు వేశారు. ఆ ట్రిబ్యునల్లో వెళ్ళి చాలామంది తమ సమస్యలు నివేదించుకున్నారు. కానీ ఆ ట్రిబ్యునల్ కూడా చిన్న చిన్న సమస్యలను కూడా సరి చేయలేకపోయింది. కామాలు ఫుల్ స్టాపులు కూడా సరిచేసి తేడా ఉన్నందున వాళ్ళు దాన్ని ఆ లిస్టులను వాళ్ళు కూడా ఆమోదించకుండా తిరస్కరించడంతో 27 లక్షల మంది అంటే తమ అర్హులమని చెప్పి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వేసిన ట్రిబ్యునల్ ముందు వెళ్ళి ఆధారాలు చూయించుకున్నప్పటికీ ఈ 27 లక్షల మందిని మాత్రం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఓటర్లుగా గుర్తించలేదు. మొత్తం మీద తొలగించిన ఓట్లు 93 లక్షలు. అందులో ఈ 27 లక్షలు అయితే ఆధారాలతో ఛాలెంజ్ చేసినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని సరిచేసి వీళ్ళకు అవకాశం ట్రిబ్యునల్ కల్పించలేకపోయింది. 1-2 ట్రిబ్యునల్లు, లక్షల అప్లికేషన్లు, ఒక నిమిషం కూడా ఈ అభ్యంతరాన్ని పరిశీలించడానికి ట్రిబ్యునల్కు టైం లేదు. మొత్తం మీద 27 లక్షల మంది ఆ రకంగా అర్హులయ్యే ఆధారాలు ఉండి వాళ్ళు ఓట్లను కూడా పొందలేకపోయింది. ఇది చాలా పెద్ద సమస్య. మనందరికీ పదే పరకాల ప్రభాకర్ చెప్తున్న ఒక అంశం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఓటర్లుగా ఉన్నంత వరకు భారతదేశంలో ఒక గౌరవం ఉంటుంది. నీ దగ్గర ఓటు లేదన్నప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోరు. ఇది ప్రధానమైన సమస్య. రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి ఓటు లేనటువంటి వాడికి ఏ రేషన్ కార్డు ఇవ్వద్దు, ఎందుకంటే ఆయన పౌరుడు కాదు అని అంటే అప్పుడు మనకేం చేయాలి? ఇప్పుడు ఈ ఉత్తర్వులు కూడా కొన్ని రాష్ట్రాల్లో వస్తున్నాయి. అంటే కేవలం ఇది మనం ఎట్లా ఓటు హక్కును నమ్ముతలేము, ఓటు హక్కు ఉంటేంది పోతేంది అని మనం కొంతమంది అనుకోవచ్చు. ఓటు హక్కు మాత్రమే పోవట్లేదు, పౌరసత్వం కూడా పోతున్నది. అది మనం ప్రధానంగా గ్రహించాలి. ఓటుతో పాటు పౌరసత్వం పోయినప్పుడు పౌరసత్వం లేకుంటే చాలా సౌకర్యాలు రావు. ఇది సమస్య ప్రధానంగా పేద ప్రజలకి ఓ గుడిసె కావాలన్నా, లేకపోతే ఓ రేషన్ కార్డు కావాలన్నా, ప్రభుత్వం ప్రకటించిన ఏ రకమైన స్కీముల్లో అవకాశాలు పొందాలన్నా ఆధార్ కార్డు మూలం. ఆ ఆధార్ కార్డుకు కూడా నీకు అవకాశం లేకుండా పోతే అప్పుడేం చేస్తావు? ఇది మనము గుర్తించవలసిన చాలా తీవ్రమైన ఒక సమస్య. అందుకనే ఈ ప్రక్రియను మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. మొదలు అవుతున్నది మన దగ్గర కూడా తొందరలోనే. ఆ మొదలయ్యేటువంటి ప్రక్రియలో ఎవరూ జారిపోకుండా చూసుకోవలసిన అవసరం ఉంది. ప్రధానంగా అందరికీ చెప్పవలసింది ఏంటంటే ఓటు హక్కు మాత్రమే కాదు, పౌరసత్వం కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరం చాలా జాగ్రత్త పడాలి. మనం సిటిజన్షిప్ వచ్చినప్పుడు, చట్టం వచ్చినప్పుడు మనం వ్యతిరేకించినాం, అది ఉండకూడదు అని వ్యతిరేకించినాం. కానీ ఇవాళ దొడ్డిదారిన మళ్ళీ అదే పద్ధతిని ఎలక్షన్ కమిషన్ వారు ప్రవేశపెడుతున్నారు. ఇది కేవలం తమకు ప్రత్యర్థులైన ఓటర్లను తొలగించటం మాత్రమే కాదు, ఈ దేశంలో వాళ్లకు కంటగింపుగా కనిపించే ప్రతి వర్గాన్ని ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించే ప్రయత్నం, కుట్ర ఇది. దళితులు, ఆదివాసులు, ప్రతి పేద వర్గానికి ఇది సమస్య. ఈ కులము ఆ కులం అంటానికి లేదు, కానీ ప్రతి పేద వర్గానికి ఇది ఒక సమస్య. ఈ వర్గాలు ఉంటే అడుగుతారు, డిమాండ్ చేస్తారు. ఆ వర్గాలకే పౌరసత్వం లేకుండా చేయటానికి ప్రయత్నం జరుగుతున్నది. కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇందువల్ల మనకు వచ్చే ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకునే మనం చాలా సీరియస్గా ఒక ఉమ్మడి కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, సాంబశివరావు గారు చెప్పినట్టు అవగాహన సదస్సులను ఉమ్మడిగా జరుపుకోవటం ఒక భాగమైతే, రెండవది మనం కూడా కౌంటర్లను పెట్టి మీకు ఏ సమస్య ఉన్నా రండి, మా దగ్గరికి వస్తే మేము ఈ సమస్య పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా మనం ఒక హామీ ఇవ్వాల్సి ఉంటుంది. మూడోది, మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఇవ్వవలసినటువంటి సూచనల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మనం మాట్లాడాలి. నాలుగోది, ఎన్నికల కమిషన్ కూడా వెళ్ళి వాళ్లకు ఈ సమయాలు ఎట్లా ఒక్కో సంవత్సరం ఉంది ఎన్నికలు, ఇంకొంత సమయం ఇవ్వమని మనం అడుగుదాం. ఈ 3 నెలల్లో, అక్టోబర్ నెలలో ఫైనల్ లిస్ట్ వస్తుంది. అప్పటిలోగా మనం పూర్తి చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ అక్టోబర్ నెల కాదు, దీన్ని ఇంకొంత పొడిగించమని అడిగితే అందరికీ కూడా ఈ ఎన్రోల్మెంట్లో అవకాశం కలుగుతుంది. ఈ 4 విషయాలు మనం డిమాండ్ చేస్తూ మనం కొంత మాట్లాడితే బాగుంటుంది. ప్రభుత్వానికి కూడా చెప్పాలి, కొన్ని విషయాల్లో
ఎన్రోల్మెంట్ కర్ణాటక వాళ్ళు ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్రోల్మెంట్ చేయించేసి ఆల్రెడీ ఉంది కదా ఇంకొకటి ఎందుకు అని వాళ్ళు ఒక సవాలు లేవనెత్తిండ్రు. ఏం జరిగిందో దాని పర్యవసానం మనకు తెలియదు, కానీ అట్లా ఒక ప్రయత్నం కనుక చేయగలిగితే అది కూడా బాగుంటుందా మనం ఆలోచించవలసినటువంటి విషయం. మొత్తానికైతే ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదు. మల్లురవి గారు వచ్చిండ్రు, మనం వారి ద్వారా ప్రభుత్వానికి కూడా చెప్పవలసింది ఏంటంటే ఈ లెటర్ల ఈ డాక్యుమెంట్ల విషయంలో ప్రభుత్వము అధికారులకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయవచ్చు. ఏ ఏ డాక్యుమెంట్లను గుర్తించాలి స్వీకరించాలి అనే విషయం పైన అది కూడా మనం ప్రభుత్వానికి కనుక చెప్పగలిగితే బాగుంటుంది. నా దృష్టిలో ఈ 4-5 విషయాల మీద మనం కొంత ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రధానంగా ప్రజలకు తెలియజేయవలసింది ఏంటంటే పోయేది ఓటు హక్కు మాత్రమే కాదు, భవిష్యత్తులో చాలా అర్హతలకు ఇది ప్రాతిపదిక కావచ్చు. అప్పుడు మనం కనుక ఓటు హక్కు కోల్పోయి ఉంటే చాలా ఇబ్బందులు పడే ప్రమాదం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఓటు జారిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. డూప్లికేట్ డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నవి తీసేయండి, చనిపోయిన వాళ్ళు తీసేయండి, ఇల్లు మారిన వాళ్ళవి సరిచేయండి. ఇవన్నీ ఎవరు కాదని అంటలేరు, కానీ దీని పేరుతో ఎన్నికల రిజిస్ట్రేషన్ పేరుతో ప్రజలకు ఉన్న పౌరసత్వ హక్కులను నిరాకరించడాన్ని మాత్రం మనం గట్టిగా వ్యతిరేకించాలి. అందుకని ఈ ప్రయత్నం పౌరసత్వపు హక్కులను కాపాడటానికి జరుగుతున్న ప్రయత్నంగా చూస్తే తప్ప మనకు దీన్ని సీరియస్నెస్ అర్థం కాదు. దానికోసమే మనం సీరియస్గా కొంత కృషి చేయవలసిన అవసరం ఉంది. సిపిఐ వారు చొరవ తీసుకొని రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నారు. దీనికంటే ముందు సిపిఐ వారు పెట్టినారు ఇదే బిల్డింగ్లో. అప్పుడు హరగోపాల్ సార్ వాళ్ళు కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఇట్లా జరుగుతున్నాయి సమావేశాలు, ఎవరికి వాళ్ళని చేస్తున్నాం, కానీ ఒక ఉమ్మడి కార్యాచరణకు మనం రావటం లేదు. అవసరమైతే మన అందరం కూడా ఒక చిన్న ఊరేగింపు తీస్తే కూడా బాగానే ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మా ఓటు హక్కుకు ఎటువంటి ప్రమాదం రాకూడదు అనేది జాగ్రత్తగా కాపాడుకోవటానికి ప్రజలు చాలా చైతన్యవంతంగా వ్యవహరించాలని చెప్పి మనం ఒక విజ్ఞప్తి చేస్తూ మనం కూడా ఒక ర్యాలీ కూడా ప్లాన్ చేస్తే బాగుంటుందేమో. ఇవన్నీ కూడా అందరం కలిసి ఒక నిర్ణయానికి వస్తే తప్పకుండా నేను మా పార్టీ కూడా భాగస్వాములు అవుతారని హామీ ఇస్తూ సెలవు.